మైనర్ పిల్లల పేరుపై ఉన్నటువంటి భూములను కొనుగోలు చేయడం చాలా మంది చేసే ఒక పెద్ద పొరపాటు అని చెప్పవచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ పూర్తయిన సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ మైనర్ పిల్లలు మేజర్ అయిన తర్వాత కోర్టును ఆశ్రయించి ఆ అమ్మకాన్ని సవాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అసలు మైనర్ ఆస్తిని ఎవరు అమ్మవచ్చు? కోర్టు అనుమతి ఎందుకు అవసరం? కొనుగోలుదారుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మైనర్ ఆస్తి తీసుకునేటప్పుడు మైనర్ మేజర్ అయిన తర్వాత కేసు వేస్తే భూమి యొక్క పరిస్థితి ఏమవుతుంది? ఈ రోజు ఈ వీడియోలో మైనర్ యొక్క ఆస్తుల కొనుగోలు అమ్మకాలపై చట్టం ఏం చెబుతుంది, భూమి కొనేటప్పుడు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సినటువంటి పత్రాలు ఏమిటి, భవిష్యత్తులో కోర్టు వివాదాలు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సమస్య భూములు కొనుగోలు అమ్మకాలలో చాలా సాధారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులలో మైనర్ పిల్లల యొక్క వాటా ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే పిల్లలు మేజర్లు అయిన తర్వాత కోర్టులో అమ్మకాన్ని సవాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న వయసు గల ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క ఆస్తిని స్వయంగా అమ్ముకోలేడు. తల్లిదండ్రులు లేదా గార్డియన్ అమ్మిన మైనర్ వాటా ఉన్న ఆస్తిని అమ్మడానికి సాధారణంగా కోర్టు అనుమతి అనేది అవసరం. అమ్మకపు సమయంలో మైనర్ యొక్క ప్రయోజనం కోసం అమ్మారా లేదంటే కోర్టు అనుమతి తీసుకున్నారా? మరో విషయం ఏంటంటే అమ్మకం నిజంగా అవసరమా అనే విషయాలను కోర్టు పరిశీలిస్తుంది. కోర్టు అనుమతి లేకుండా లేదా మైనర్ ప్రయోజనానికి విరుద్ధంగా అమ్మితే మైనర్ మేజర్ అయిన తర్వాత ఆ అమ్మకాన్ని సవాలు చేయగలడు. అయితే ఇదే విషయం పైన పిల్లలు మేజర్లు అయ్యాక ఎందుకు కేసు వేస్తారు అంటే ఆ భూమికి విలువ అనేది పెరగవచ్చు, తమ యొక్క వాటా అన్యాయంగా అమ్మారని భావించవచ్చు, అమ్మకం సమయంలో చట్టబద్ధమైనటువంటి విధానాలు పాటించలేదని తెలుసుకుంటాడు, తమ యొక్క సమ్మతి లేకుండా వాటా పోయిందని వాదించవచ్చు. అందువల్ల సివిల్ కోర్టులో అమ్మకపు డీడ్ అంటే క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ లేదా వాటా కోసం పార్టీషన్ సూట్ వేస్తాడు. అయితే మైనర్ ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలుదారుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు అంటే సంవత్సరాల తర్వాత కోర్టు కేసు రావచ్చు, భూమిని విక్రయించడం కష్టమవుతుంది, బ్యాంకు లోన్ రావడం ఇబ్బందులు రావచ్చు, కోర్టు తీర్పు ఆధారంగా మైనర్ వాటా తిరిగి ఇవ్వాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మొదటి జాగ్రత్త ఏమిటంటే వారసుల యొక్క వివరాలు పూర్తిగా పరిశీలించాలి. కుటుంబ సభ్యులందరిలో ఎవరైనా మైనర్లు ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి. రెండో విషయానికి వస్తే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పరిశీలించాలి. వారసుల యొక్క జాబితా స్పష్టంగా ఉందో లేదో చూసుకోవాలి. మూడో విషయానికి వస్తే కోర్టు అనుమతి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మైనర్ వాటా అమ్మినప్పుడు సంబంధిత కోర్టు అనుమతి తీసుకున్నారా అనేది నిర్ధారించుకోవాలి. నాలుగో విషయం ఏంటంటే న్యాయవాది ద్వారా టైటిల్ వెరిఫికేషన్ చేయించాలి. కనీసం 30 సంవత్సరాల రికార్డును పరిశీలించడం చాలా మంచిది. ఐదో విషయానికి వస్తే ఇండిమినిటీ బాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వివాదం వస్తే రక్షణగా ఉపయోగపడుతుంది ఈ యొక్క బాండ్. అయితే ఇప్పటికే భూమి కొనుగోలు చేసి ఉంటే ఏం చేయాలి అంటే అమ్మకపు డాక్యుమెంట్లు న్యాయవాదికి చూపించాలి. రెండో విషయం మైనర్ వాటా ఉన్నదా లేదా అనేది పరిశీలించాలి. కోర్టు అనుమతి ఉందో లేదో చూసుకోవాలి. కేసు వేస్తే వెంటనే అనుభవజ్ఞులైనటువంటి సివిల్ లాయర్ ను సంప్రదించడం చాలా మంచిది. అవసరమైతే రాజీ లేదా సెటిల్మెంట్ అవకాశాలు కూడా పరిశీలించాలి. మైనర్ పిల్లల యొక్క వాటా ఉన్న భూములను కొనుగోలు చేసే ముందు అత్యంత జాగ్రత్త అనేది అవసరం. కోర్టు అనుమతి లేకుండా లేదా చట్టపరమైనటువంటి విధానాలు పాటించకుండా జరిగే అమ్మకాలు పిల్లలు మేజర్లైన తర్వాత కోర్టులో సవాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ప్రతి భూమి కొనుగోలుకు ముందే పూర్తి లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవడం భవిష్యత్తులో వివాదాలను నివారించే ఉత్తమమైనటువంటి మార్గం. అయితే మైనర్ మేజర్ అయిన తర్వాత ప్రతి ఆస్తిపై వాటా వస్తుందని కాదు, ఆస్తి స్వభావాన్ని బట్టి హక్కులు మారుతూ ఉంటాయి. ఏంటంటే పూర్వీకుల ఆస్తి అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీని తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి పిల్లలకు పుట్టుకతోనే హక్కు అనేది ఉంటుంది. ఆ ఆస్తిలో మైనర్ కు వాటా అనేది ఉంటుంది. మైనర్ మేజర్ అయిన తర్వాత తన యొక్క వాటా కోసం కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు తాత నుండి తండ్రికి వచ్చిన 10 ఎకరాల భూమి ఉంటే అది పూర్వీకుల ఆస్తి. అయితే పిల్లలకు కూడా అందులో హక్కు అనేది ఉంటుంది. ఆ హక్కును సవాల్ చేయగలడు మైనర్ అయినటువంటి వ్యక్తి మేజర్ అయిన తర్వాత. రెండో విషయానికి వస్తే వారసత్వంగా వచ్చిన ఆస్తి అంటే ఇన్హెరిటెంట్ ప్రాపర్టీ. తండ్రి లేదా తల్లి మరణించిన తర్వాత వారసత్వంగా పిల్లలకు వచ్చినటువంటి ఆస్తిలో కూడా వారికి హక్కు అనేది ఉంటుంది. మైనర్ వాటాను సరైన చట్టపరమైనటువంటి అనుమతులు లేకుండా అమ్మితే మేజర్ అయిన తర్వాత సవాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. మూడో విషయానికి వస్తే తండ్రి స్వయంగా సంపాదించినటువంటి ఆస్తి దాన్నే సెల్ఫ్ అక్వైర్డ్
మైనర్ ప్రాపర్టీ అంటారు. తండ్రి తన కష్టార్జితంతో కొనుగోలు చేసినటువంటి ఆస్తి అయితే పరిస్థితి వేరుగా ఉంటుంది. తండ్రి జీవించి ఉన్నంత వరకు పిల్లలకు పుట్టుకతోనే వాటా అనేది ఉండదు. తండ్రి తన ఇష్టానుసారంగా అమ్ముకోవచ్చు, బహుమతి ఇవ్వవచ్చు, లేదా వీలునామా కూడా రాయవచ్చు. ఇలాంటి ఆస్తి అమ్మకాన్ని పిల్లలు కేవలం మాకు వాటా ఉంది అనే కారణంతో రద్దు అనేది చేయలేరు. నాలుగో విషయానికి వస్తే తల్లి స్వయంగా సంపాదించినటువంటి ఆస్తి, అంటే తల్లి స్వయంగా సంపాదించినటువంటి ఆస్తికైనా సరే అదే నియమం వర్తిస్తుంది. తల్లి జీవించి ఉన్నంత వరకు పిల్లలకు పుట్టుకతోనే హక్కు అనేది ఉండదు. ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటనంటే పిల్లలు మేజర్ అయ్యాక కేసు వేయగలరా ఈ పరిస్థితులలో అంటే పూర్వీకుల యొక్క ఆస్తి అయితే, వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి అయితే, మైనర్ వాటా ఉన్న ఆస్తిని కోర్టు అనుమతి లేకుండా అమ్మితే, మైనర్ ప్రయోజనాలకు విరుద్ధంగా అమ్మితే, అమ్మకం జరిగితే ఈ సందర్భాలలో ఎక్కువగా వివాదాలు వస్తాయి. ఈ సందర్భాలలో మాత్రమే కోర్టును ఆశ్రయించవచ్చు మైనర్ మేజర్ అయిన తర్వాత. మైనర్ పిల్లలకు ప్రతి ఆస్తిలో వాటా అనేది ఉండదు. పూర్వీకుల యొక్క ఆస్తి లేదా వారసత్వ ఆస్తిలో వారి యొక్క హక్కులను చట్టం ప్రత్యేకంగా రక్షిస్తుంది. మైనర్ పిల్లల పేరుపై ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్త అనేది అవసరం. కేవలం గార్డియన్ తండ్రి లేదా తల్లి సంతకం చేశారనే కారణంతో కొనుగోలు పూర్తి అనేది సురక్షితం అనేది కాదు. సురక్షితంగా కొనుగోలు చేయాలంటే ఏం చేయాలంటే కోర్టు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఎందుకోసం అంటే మైనర్ ఆస్తి గార్డియన్ అమ్మాలంటే సాధారణంగా సంబంధిత జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కోర్టు ఏం చెప్తుందంటే ఈ అమ్మకం అవసరమా, మైనర్ యొక్క ప్రయోజనానికి అమ్ముతున్నారా లేదా, మార్కెట్ విలువకు అమ్ముతున్నారా లేదా అని పరిశీలించి అనుమతి ఇస్తుంది. కోర్టు అనుమతి లేకపోతే భవిష్యత్తులో మైనర్ మేజర్ అయిన తర్వాత అమ్మకాన్ని సవాలు చేసే అవకాశం ఉంటుంది. రెండో విషయానికి వస్తే కోర్టు ఆర్డర్ కాపీ తీసుకోవాలి. కోర్టు అనుమతి ఉందని చెప్పడం సరిపోదు. ఈ పత్రాలు పరిశీలించాలి. గార్డియన్ యొక్క పిటిషన్ కాపీని, పర్మిషన్ ప్రొసీడింగ్స్ ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది కొనుగోలుదారుడు, మైనర్ ప్రాపర్టీని కొనుగోలు చేసేటువంటి వ్యక్తి. మూడో విషయానికి వస్తే సేల్ డీడ్ లో కోర్టు పర్మిషన్ వివరాలు కూడా ఉండాలి. అంటే రిజిస్టర్ డాక్యుమెంట్ లో కోర్టు కేసు నంబర్, కోర్టు యొక్క ఆర్డర్ యొక్క తేదీ, అనుమతి వివరాలు ప్రస్తావించబడి ఉండాలి. మరో విషయం ఏంటంటే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. కనీసం 30 సంవత్సరాల టైటిల్ వెరిఫికేషన్ చేయించి అనుభవజ్ఞులైనటువంటి సివిల్ అడ్వకేట్ ని లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. సివిల్ అడ్వకేట్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లయితే మీరు సేఫ్ ప్లేస్ లో ఉంటారు. ఐదో విషయానికి వస్తే ఫ్యామిలీ ట్రీ పరిశీలించాలి. మరే ఇతర మైనర్లు లేదా వారసులు ఉన్నారా అని నిర్ధారించుకోవాలి కూడా. అత్యంత సురక్షితమైన మార్గం ఏమిటంటే మైనర్ ఆస్తి అయితే ముందుగా కోర్టు అనుమతి పొందాలి. ఆ తర్వాత గార్డియన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలి. అన్ని కోర్టు పత్రాలను సేల్ డీడ్ కు అనుసంధానం చేసుకోవాలి. ఇలా చేస్తే భవిష్యత్తులో మైనర్ మేజర్ అయిన తర్వాత అమ్మకాన్ని సవాలు చేసే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. మైనర్ భూమి కొనేటప్పుడు గార్డియన్ సంతకం మాత్రమే సరిపోదు. కోర్టు అనుమతి ఉందా లేదా అన్నదే మనం భూమి యొక్క భవిష్యత్తుకు నిర్ణయించే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ముఖ్యమైన గమనిక ఏమిటంటే హిందూ మైనర్ల యొక్క ఆస్తి విషయంలో సాధారణంగా హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 లోని సెక్షన్ 8 ప్రకారం కోర్టు అనుమతి అవసరం అవుతుంది. అయితే కేసు పరిస్థితులు, ఆస్తి యొక్క స్వభావం, వ్యక్తిగత చట్టాలు వీటిని బట్టి మినహాయింపు అనేది ఉండవచ్చు. అందుకే ప్రతి లావాదేవీకి ముందు స్థానిక సివిల్ అడ్వకేట్ సలహా తీసుకోవడం చాలా మంచిది. వీడియో చివరిలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మైనర్ పిల్లల యొక్క ఆస్తులను కొనుగోలు చేసే విషయాలలో చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద న్యాయపరమైనటువంటి సమస్యకు దారి తీయవచ్చు. కాబట్టి కేవలం రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనే విషయం మాత్రమే కాకుండా కోర్టు అనుమతి ఉందా, గార్డియన్ కు చట్టబద్ధమైనటువంటి అధికారం ఉందా, మైనర్ ప్రయోజనాల కోసం అమ్మకం జరిగిందా అనే అంశాలపై తప్పనిసరిగా పరిశీలించాలి. భూమి కొనుగోలు చేసే ముందు పూర్తి లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవడం, అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాది సలహా తీసుకోవడం, దాంతో పాటు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా భవిష్యత్తులో కోర్టు వివాదాల నుండి రక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియోలో మైనర్ పిల్లల యొక్క ఆస్తిని అమ్మకాలు కొనుగోలు చేస్తే ఇలా ఇరుక్కుంటాం, సరైన వెరిఫికేషన్ లేకుండా మనం కొనుగోలు అమ్మకాలు చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు పడతాం అనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు ఈ వీడియోని